హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనం నెల్లూరు స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా కేజీన్నర చేపలైతే కడిగి నీట్‌గా పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 3 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు నానబెట్టుకున్నాను. దానిలోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు తీసుకున్నానండి. ఇప్పుడు మనం చేప ముక్కలనైతే ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. 1.5 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల ఉప్పు అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసి దీన్ని కలిపి పెట్టుకుందాము కాసేపు. చింతపండు పులుసు కూడా తీసి రెడీగా పెట్టుకుందామండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. దీనిలోకి ఆయిల్ తీసుకుంటున్నాను. దీనికి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ముందుగా నూనె కాగిన తర్వాత ముందుగా మనము మెంతులు వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఒక అర స్పూను ధనియాలు అయితే నేను వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేపుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ మెత్తగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మగ్గిపోయిందండి. టమాటా కూడా మనం ఇందులోకి వేసేసుకుందాము. ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాము. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి మగ్గించుకుందామండి టమాటాని. ఇప్పుడు వేగిపోయింది. దీంట్లోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టుని వేస్తున్నాను. కాసేపు మూత పెట్టి వేగించుకుందాము. ఇప్పుడు వేగిపోయింది పూర్తిగా. మనము రెడీగా పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం క్లాత్తో గిన్నె పట్టుకొని కదుపుదాము. ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ముక్కల్ని అటు ఇటు నెమ్మదిగా తిప్పుకుందాము. మీకు కుదరకపోతే గిన్నె పట్టుకునైనా తిప్పండి. ఇప్పుడు మంటని హైలో పెట్టుకుని చింతపండు పులుసు వేసేసుకుందాము. చేప ముక్కలు కడిగి పెట్టుకున్న వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకొంచెం చేప ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కారం, ఉప్పు ఏమన్నా మీకు సరిపోకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి కొద్దిగా మీ టేస్ట్‌కి తగినట్టుగా. ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనము మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ ముక్కలు నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఇందులోకి కొంచెం ఒక అర స్పూన్ మనము ఆవాలు, మెంతులు, మిరియాలు దోరగా వేయించి పెట్టుకున్న పొడినైతే ఒక అర స్పూన్ వేస్తున్నాను. ఇది చేపల పులుసుకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేయొచ్చు. నా దగ్గర కరివేపాకు ఉంది, వేస్తున్నాను.
దీనిని వేడివేడిగా అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.